మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. పరిస్థితులు మారిపోతున్నాయి, సైతాను కార్యాలు పెరిగిపోతున్నాయి, దేవుని వాక్యం మీద, దేవుని సువార్త మీద దాడులు పెరిగిపోతున్నాయి. యేసుక్రీస్తుని అడ్డగించాలి, యేసుక్రీస్తుని అడ్డగించాలి, సువార్తను అడ్డగించాలి, కరపత్రాలను అడ్డగించాలి. మా వీధుల్లోకి రావటానికి వీల్లేదు, మా పట్టణంలోకి రావటానికి వీల్లేదు, మా గ్రామంలోకి రావటానికి వీల్లేదు, యేసు అనే పేరు వినపడడానికి వీల్లేదు, యేసుక్రీస్తు అనే పేరును బట్టి ఎవరు మారటానికి వీల్లేదని ఈనాడు ఎంతమంది కంకణం కట్టుకున్నారు మీరు ఆలోచించండి. అయితే ఒకటి ప్రియులారా, ఎవరెన్ని కంకణాలు కట్టుకున్నా, ఎవరెన్ని దౌర్జన్యాలు చేసినా, ఎవరెంతమంది హింసించినా ప్రియులారా, సువార్త అనేది ఆగదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మేపరచండి. సువార్త అనేది ఆగదు ప్రియులారా. ఎందుకంటే ఈ సువార్తను ఆపడం అనేది ఏ మానవుడి తరం కాదు ప్రియులారా. ఎందుకంటే నిలబడేది మనిషే కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు, ధైర్యం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. దెబ్బలు తింటే ఆ దెబ్బలు ఓర్చుకునే శక్తినిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మేపరచాలి. ఈనాడు ప్రియులారా, మనకు తెలియదు, ఉత్తర భారతదేశంలో ఆ ఛత్తీస్గఢ్లో, లేకపోతే ఒరిస్సాలో, జార్ఖండ్లో పైకి వెళ్తే ప్రియులారా, ఈనాడు అనేక మంది యవనస్తులు సువార్తకి వెళ్తున్నారు, అనేక మంది దెబ్బలు తింటున్నారు ప్రియులారా. బైబిల్ చేతులుంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ప్రజలు ఎంత మూర్ఖులైపోయారో చెప్పడానికి వీల్లేదు. కానీ ప్రియులారా, అటువంటి శ్రమలు వచ్చిన అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని ప్రభులో మొట్టమొదటిగా అన్ని వదిలిపెట్టారే. మొట్టమొదటిగా నేను మీకు ఇస్తున్నటువంటి కానుక ఏమిటంటే హింసలు. హింసలతో పాటంట, హింసలతో పాటు ఏమిటి? నూరంతలుగా ఇండ్లు. మీ నూరంతలుగా ఇండ్లు హింసలు అనుభవిస్తూనే, సువార్త ప్రకటిస్తూనే, ఇదిగో అనేక గృహాలను నువ్వు యేసు దగ్గరకు నడిపించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మేపరచాలి. ప్రభుల వారి ఉద్దేశం ఉంది ప్రియులారా, ఇల్లు కట్టిస్తానని వాగ్దానము కాదు, అనేక